స్వాగతం సుస్వాగతం. ముఖ్యమంత్రి సహాయాన్ని లబ్ధిదారులను కూడా తప్పనితో స్వాగతం పలకాలని కోరుతున్నాను. అలాగే వ్యవసాయ ఎంఏ గులాం పాషునియా 40,000 రూపాయలు. 60,000 రూపాయలు దేవలక్ష్మి. అబ్దుల్ అలీం 40,000 తాగికొండ సుందరి రాజేందర్ రూపాయలు. తర్వాత మోహనపేట దల్కా నాగవాడ శివలు ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టాలి. వాటితో పాటు రైతులకు కూడా చాలా మటుకు మన తెలంగాణలో రైతులు వివిధ పంటలు పండించుకుంటున్నారు. మార్కెట్ల కోసం వీరు కొన్ని విషయాలు మార్కెట్ల కోసం కొనుగోలు చేయడానికి కూడా తొందరగా ప్రారంభించి 2,400 మద్దతుగా ప్రభుత్వం నడుస్తున్నాం. మార్కెట్గా ఈ 2,000 ఉంటే 300 రూపాయలు అధికంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం భరిస్తూ ఉంటుంది. రైతులకు దయచేసి అందరూ చెప్పాలి, ఏ గ్రామంలో రైతులకు రుణమాఫీ జరిగిందో వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 2 లక్షల రూపాయల ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిందో మనకున్న గ్రామాలలో అన్ని గ్రామాలలో మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి గ్రామాల ఎవరెవరైతే రుణమాఫీ చేయాలో వాళ్ళందరూ పేరు ఫ్లెక్సీల ద్వారా పెట్టి జీవనకు లబ్ధి దొరికిందని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఏ ప్రభుత్వం 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలే. మన ప్రభుత్వం వచ్చినాక కొత్త రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాల మనం మంజూరు చేసాం. వాళ్ళందరూ కూడా సన్నబియ్యం వస్తూ ఉన్నాయి. ఇంతకు ముందు బియ్యమే ఇవాళ సన్నబియ్యం వస్తూ ఉన్నాయి. మరి ఇప్పటి పంటకు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, అందరికీ బోనస్ అనేది ఖచ్చితంగా ఇస్తామని మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తప్పకుండా ఈసారి పంటకు బోనస్ రైతులందరూ కూడా బోనస్ వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో జరుగుతూ ఉన్నాయి. దీన్ని మనందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలి. పేద ప్రభుత్వం చెప్పి ఇలా పండగప్పుడు గ్రామంలో 4 లక్షల రూపాయల వరకు ఇవాళ ఎవరెవరికైతే చాలా మంది వాళ్ళందరినీ కూడా మనము ఈ నియోజకవర్గంలో 3,400 ఇల్లు మంజూరు చేయించడం. ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 చాలా మంది లబ్ధిదారులు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. 2
300 యూనిట్ల ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఇవన్నీ ఆలోచించండి. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అండగా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 4 మండలాల నుంచి ఇబ్రాహీంపట్నం, నల్లాపూర్, కోరుట్ల, వెంకటగిరి ఈ 4 మండలాలు, అదేవిధంగా 2 మున్సిపాలిటీలు వెంకటగిరి, కోరుట్ల 2 మున్సిపాలిటీలకి ఇచ్చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, బ్లాక్ ప్రెసిడెంట్లకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ కౌన్సిలర్లకు, సీనియర్ విండో చైర్మన్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మరి ఈసారి మనం అనుకున్న దానికంటే కూడా చెక్కులు ఎక్కువ రావాలి. దాదాపు 139 చెక్కులు, ఎంత అంటే 46 లక్షల లబ్ధిదారులకు అందజేయబోతా ఉన్నాం. అంటే దాదాపు మనం 20 ఏళ్ళ సమయంలో, ఈ 20 ఏళ్ళ సమయంలో 4,70,00,000 రూపాయలు, 4,70,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయం పేద ప్రజలకు ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతూ